ఇంకా చాలా మందికి కెనడా రావాలి, కెనడాలో సెటిల్ అవ్వాలనేది చాలా పెద్ద డ్రీమ్ అనమాట. బట్ కెనడా రావాలి అంటే ఒక స్ట్రాంగ్ బ్యాకప్ ప్లాన్ ఉండాలి మనకి. అంతేగాని కెనడా లైఫ్ ఈజీగా ఉంటుంది అని అస్యూమ్ అయితే చేసుకోవద్దు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండియాకి రిటర్న్ అయిపోతున్నారు చాలా మంది కూడా. మనం మనీ ఎంత సంపాదించినా గానీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్‌లో. ఇండియాలో ఉంటే సోషల్ లైఫ్ చాలా బాగుంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, పండగలు అంతా బాగుంటుంది. బట్ కెనడాలో ఏంటి అంటే కెనడాలో ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరు ఉండరు. బట్ కానీ లోన్లీనెస్ అనమాట. మన చుట్టూ ఎవరు ఉండరు. ఇంకా మనకు జ్వరం వచ్చిందనుకోండి, సింప్లీ మనకు చిన్న ఫీవర్ వచ్చిందనుకోండి, మనం వెళ్ళి హాస్పిటల్‌కి వెళ్తే మినిమంలో 5-6 అవర్స్ వెయిట్ చేయాలన్నమాట అపాయింట్మెంట్ కోసం. కేవలం డాక్టర్ అపాయింట్మెంట్ కోసం. వెళ్ళిన తర్వాత కూడా ప్రాపర్‌గా ఏమి ఉండదు. లైక్ జస్ట్ టెస్టింగ్ ఉంటది. ఏదో మనకి ఏదో సజెషన్స్ ఇస్తారే తప్ప ఇది బ్లడ్ టెస్ట్ చేద్దాము సంథింగ్ ఇట్లా అని గానీ ఏమీ ఉండవన్నమాట. సో నువ్వు ఎవ్రీడే వెళ్ళి ఒక 6 అవర్స్, 7 అవర్స్ వెయిట్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కెనడా కుర్రాళ్ళు.